యేసయ్యా మా ఇంటికి రావా? యేసయ్యా మా ఇంటికి రావా? ఈ వీడియోలో ఫేక్ పాస్టర్స్ ని అలాగే కొంతమంది వేసే వెర్రి వేషాలని మాత్రమే రోస్ట్ చేస్తున్నాను. జీసస్ ని గానీ, నిజమైన పాస్టర్స్ ని గానీ, నిజమైన క్రిస్టియన్స్ ని గానీ ఈ వీడియోలో ఏమనట్లేదు. ఈ వీడియోకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. ఇంత వివరంగా చెప్పినా కూడా మీ కడుపులో మంట, కళ్ళల్లో నీళ్లు వస్తే మాత్రం మీరు నిజమైన క్రైస్తవులు కాదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మనం ఫేక్ పాస్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళని అసలు పాస్టర్స్ అనాలా, మాస్టర్స్ అనాలా, డాన్సర్స్ అనాలా, మెజిషియన్స్ అనాలా, ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఒకసారి పెద్ద మనిషి చేసిన వేషాలు చూడండి. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. పట్టమన్నాక నేను ఫ్రీగా నడగలుగుతున్నా. వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటని అంతేనా? ఇప్పుడు చికిత్స చేస్తాడు. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే చర్చికి వచ్చే ముందు నడవలేకపోయాడంట, బట్ ఇప్పుడు మాత్రం పరిగెట్టేస్తున్నాడు. సరే, ఏదో ఒకసారి ఇలా జరిగిందిలే అనుకుంటే వీటినే వ్యాపారంగా చేసుకుని నడవలేని వాళ్ళని నడిపించేయటం, పరిగెట్టించేయటం, ఇలాంటి పిచ్చి పిచ్చి మ్యాజిక్లన్నీ చేసి చూసే జనాల్ని ఎర్రోల్ని చేస్తున్నాడు. ఇంతేకాదు మామ, ఈయన చేసేదే లంగా పని. మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఈ ఫేక్ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అరే, చిన్న జలుబు చేస్తే మెడికల్ షాప్కి వెళ్ళి బిల్ల తెచ్చుకుంటారు. లేదు ఇంకాస్త పెద్ద జబ్బు ఏదైనా వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ వాడిని చూసి ట్రీట్మెంట్ చేసి నెలకు సరిపడా మెడిసిన్, టానిక్లు ఇచ్చిన తర్వాత వాడికి జబ్బు తగ్గితే ఓకే, లేదు అప్పటికీ తగ్గకపోతే ఇంకేం ట్రీట్మెంట్ చేయాలా అని అలా ఆలోచిస్తారు. అంటే అంత చదువుకున్న డాక్టర్లకే క్యూర్ చేయడానికి ఇన్ని రోజులు పడుతుంది. కానీ వీడు మాత్రం కళ్ళ మీద చేతులు పెట్టి మొహం మీద ఉమ్మూస్తే మాత్రం విత్ ఇన్ 10 to 15 seconds లో లేచి పరిగెడుతున్నాడు వాడు. అరే, వాడు నిజంగానే మిమ్మల్ని గొర్రెలు చేశాడు. ఇప్పుడు నువ్వేమన్నా రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? హిందూ దేవుళ్ళు మాట్లాడుకునే భాష పేరు సాంస్క్రిట్. మరి ఈయన జీసస్ తో మాట్లాడే లాంగ్వేజ్ అంటే నాకు తెలీదు. ఏంటి కర్మ? అవును మామ, ఇతను జీసస్ తో డైరెక్ట్ గా మాట్లాడేస్తాడనమాట. మళ్ళీ ఈ ఫెసిలిటీ మిగతా పాస్టర్స్ ఉండదు, ఈయన ఒక్కడికే. రాగంలోనే భావాన్ని, శక్తిని నీవు ఉంచావు. బ్రో, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? సరే, నేను ఒకటి అడుగుతాను, దాన్ని క్వశ్చన్ లా తీసుకుంటావా, ఛాలెంజ్ లా తీసుకుంటావా, నీ ఇష్టం. నేను నీకు 3 పారాగ్రాఫ్లు ఇస్తాను, వాటిని నీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయి. నువ్వు ట్రాన్స్లేట్ చేసిన 3 క్లిప్లో ఏదో ఒక క్లిప్ ప్లే చేస్తాను. దాని తెలుగు మీనింగ్ ఏంటో పారాగ్రాఫ్ లో ఉన్నట్టు అక్షరం పొల్లిపోకుండా చెప్పు. అవుద్దా నీ వల్ల? చెప్పండి. చౌదరి గారు గాలి తీశాడు. ఇంతేకాదు మామ, క్రిస్టియానిటీ ముసుగులో ఇలాంటి దొంగ పాస్టర్లు చాలా మందే ఉన్నారు. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అరే, కిడ్నీలు వేడెక్కడం ఏంట్రా, పొత్తు కడుపులో నొప్పి రావడం ఏంట్రా, సిమ్టమ్స్ ఏంట్రా? నువ్వు జబ్బు తగ్గిస్తున్నావా, పెంచుతున్నావా? చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఈ పాస్టర్లు చేసేదే స్టోట్పురం దొంగల యాక్టింగ్ అనుకుంటే, మళ్ళీ వీళ్ళకి సహకరిస్తూ యాక్ట్ చేసే వాళ్ళు అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట. నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. ఏంట్రా నోరు అంతలా తెరచో? ఉప్పినాలో వట్టకాయలు కోసినప్పుడు అసి కూడా అంతలా తెరవలేదు కదరా. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ ముసలి ఉమెన్ ఎక్కడో చూసినట్టుంది కదా. ఏం లేదు మా 100-200 ఎక్కువ ఇస్తే మీ ఇంటి పక్కన ఉన్న చర్చిలోకి వచ్చి కూడా యాక్ట్ చేస్తుంది. ఈ ఫేక్ పాస్టర్స్ అందరూ ముద్దుగా స్పైడర్ ఉమెన్ అని పిలుచుకుంటారు తనని. ఇప్పుడు మీకు క్లిప్ చూపిస్తాను మామ. కోతి కొద్దులో సీమ్ టపాకే పెట్టినట్టు సంబంధం లేకుండా ఎగురుతానే ఉంటాడు. ఎందుకు ఎగురుతాడో కూడా ఎవరికీ తెలియదు.
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అరే ఏమైందిరా మీ అందరికి? ఒకడేమో పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు, ఇంకొంతమంది ఏమో కింద పడిపోయి గోకేసుకుంటున్నారు. ఆ పాస్టర్ చేతికి ఏమైనా గజ్జుందా ఏంటి? అయితే ఆయన కూడా వేరే పాస్టర్ దగ్గరికి వెళ్ళమనండి. ఇంకొంతమంది జీసస్ మీద ప్రేమని సాంగ్స్ రూపంలో చూపిస్తారు. I love you, Jesus, happy birthday, Jesus. ఏంటిది భక్తి సాంగ్ కదా, ఐటమ్ సాంగ్? ఆయన తప్పు లేదులే, దేవుడి మీద ప్రేమ చూపించాలి కానీ ట్యూన్ ఏముంది? కరెక్ట్. భలే 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 ఎంతో సింతెలుపు అది ముద్దుగానే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇది కూడా ఎక్కడో ఎన్నట్టుంది. నేడు రక్షకుడు పుట్టాడు. ఏంటి ఇది కూడా కాపీ సాంగేనా? కాపీ కొట్టడంలో తప్పేం లేదు, కానీ సినిమాలు చూడకూడదు, వీడియో గేమ్స్ ఆడకూడదు, సినిమా పాటలు వినకూడదు అంటారు కదా, మరి వాటికే లిరిక్స్ ఎలా రాయాలనిపించిందిరా బాబు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానం మూలమని బైబిల్ చెప్తుంది కానీ వీడియో గేమ్స్ మూలమని చెప్పడం లేదు. ఫోన్లో ఇందాకంటే కాపీ సాంగ్స్, ఇప్పుడు మాత్రం సొంతంగా పాడిన సాంగ్స్ విందాం. ప్రియుడా ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావక్క? ఇప్పుడు ప్రేమ అనేది రెండు రకాలుగా ఉంటది. ఒకటి మొగుడు పిల్లల మధ్య ఉండేది, రెండు తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేది. మూడు టైపా? ఇందాక ఆవిడేమో ప్రియుడు అంటది, ఈయనేమో డాడీ అంటాడు. ఆయన మీకైన డాడీ ఏంటండి? ఆయనే మీకు మనవళ్ళ ఉంటాను. ఫోన్లే ఆయన ఏదో డాడీలా ట్రీట్ చేసి పాడారు అనుకుందాం, కానీ మీ మొహంలో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనపడట్లే, ఎక్కిరిస్తున్నట్టుంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. తొక్కండి 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 కరోనా వైరస్ ను తొక్కండి. అరే కరోనా వైరస్ తగ్గాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు వాడాలి, శానిటైజర్లు వాడాలి. అంతేగాని గ్రూపుల కింద ఫామ్ అయిపోయి ఇలాంటి డాన్స్లు వేస్తే నెక్స్ట్ వేరియంట్ కి పేషెంట్లు అయ్యేది మీరే. ఇంకో పాస్టర్ అయితే అబ్దుల్ కలాం గారి గురించి లేనిపోని కట్టుకథలు కూడా చెప్పేస్తా ఉంటాడు. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ అరే అబ్దుల్ కలాం ముస్లిం రా, పైగా ఆ వయసులో హిందూ టెంపుల్ కిందకి వెళ్తాడు ఆయన. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఇవన్నీ కాదే, చిన్నప్పుడు ఎప్పుడో కట్టుకథలు చెప్తావేంట్రా? ఎదిగిన తర్వాత ఆయన భగవద్గీత గురించి ఏమన్నాడో విను. 90,000 slokas, 10 volumes of Mahabharata. From Sanskrit, he has translated in English. There is one character which I love in Mahabharata. One character. Any one of you can guess? Arjun? No, no. Dharma? No. Vidur is man of righteousness. He is not afraid of me. ఇంకో పాస్టర్ ఏమో పురాణాల మీద అవగాహన ఉండదు, సాహిత్యం మీద అవగాహన ఉండదు, కానీ నోటికి ఏదో వస్తే అది వాగేస్తాడు. కలగంటి కలగంటి ఇప్పుడు కలగంటి. నెక్స్ట్ లైన్ నేను మాట్లాడు, ఎందుకంటే దేవుడు అంటే అప్పు అడుగుతాడంట. అరే ఏ జోడుచ్చు కొట్టాలరా నిన్ను? అది ఎల్ల లోకములను కాదు, ఎల్ల లోకములకు. అది అప్పడుగు కాదురా, అప్పడుగు అంటే తండ్రితో సమానమైనటువంటి వారు అని అర్థం. రాధా 550 స్టీల్ TMT. అయినా అప్పులు చేసి పారిపోయిన విజయ్ మాల్యాలా ఉన్నావు, నీ నుంచి ఇంకంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదులే. ఇంకొకడు ఉంటాడు మామ, జీసస్ ని పొగడడం కోసం తల్లికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. తల్లి కన్నా ఎవరండి గొప్పవాళ్ళు? అమ్మ నీకు దేవత, అమ్మ నీకు దైవం, అమ్మను మించిన దైవం లేదటండి. మన కవులు కూడా రాసే పాటలు ఎందుకంటే బైబిల్ తెలియదు కదా కవులకి. ఏంటిది? బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అనేవాడు అర్థమై ఉంటా. గుడ్డు తెలుసా నీకు? 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి శాస్త్రారట. ఏంటి అమ్మ అంత గొప్పదా? 100 దేవుళ్ళు మీ అమ్మ ముందు దిగదుడుపా. మీకేమైనా పిచ్చా, లేకపోతే మేమేమైనా మీకు పిచ్చాలా కనిపిస్తున్నావా? ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గార్డ్ నుంచి ఏం నేర్చుకుందామని ఆ చర్చికి వెళ్తున్నారా మీరు? చిన్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకునేది తల్లి మాత్రమే. నువ్వు ఏరిగితే గుద్దగడిగింది, ఏడిస్తే పాలిచ్చింది. నువ్వు తెలిసి తెలియని ఏజ్ లో పిచ్చి పిచ్చిగా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా కూడా అర్థం చేసుకుంది, నిన్ను ఆడించింది, పాలించింది. అలాంటి తల్లిని పట్టుకుని రెస్పెక్ట్ ఇవ్వకపోగా నోటికి ఏదొస్తుంది వాగుతున్నాడు వీడు. లేకపోతే జననం లేదు,
ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. ఒకవేళ నిజంగానే జీససే బతికొచ్చినా తల్లిని ప్రేమించడం ముందు అని చెప్తాడ్రా. ఇంకొంతమంది యేసు సుప్రభాతం పాడతారు మామ. యేసు గాయత్రి మంత్రం కూడా ఉంది తెలుసా? యేసుదేవాయ విద్మహే మేరీ పుత్రాయ ధీమహి రామచంద్ర తన్నో యేసు ప్రచోదయాత్. ఈ క్లిప్ చూడండి మామ. గుంటూరు జిల్లాలోని సాగరమాత టెంపుల్ అంట. ఇక్కడ లడ్డూలు ఇస్తారు, తలనీలాలు ఇస్తారు, లైన్ లో నుంచి మంత్రాలు కూడా చదివించుకుంటారు. ఇదేం కర్మరా? హిందూ టెంపుల్స్ లాగా తయారు చేసి వాటి మీద సిలువు పెడతారు, ధ్వజస్తంభం మీద సిలువు పెడతారు. అరే ఒక పక్కన విగ్రహారాధనలు చేయకూడదు అంటూనే హిందువులు చేసే ప్రతి పనిని కాపీ చేస్తున్నారు కదరా. ఇంకెందుకు ప్రైజ్ ది లార్డ్ అని ఉంటది కదా, ప్రైజ్ ది రామ్ అని చేసేయండి. మళ్ళీ ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్ కి పడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరు పాస్టర్స్ ని అనట్లేదు, ఇలాంటి లంగా పనులు చేసే పాస్టర్స్ ని మాత్రమే. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను, అది చూడగానే చెంప మీద దెంగాలనిపిస్తుంది. అవుతావురా, లైఫ్ లో చాలా గొప్పవాడవుతావురా. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. నాకు ఒక గన్ ఇస్తారా? క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతాది. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఎవరైనా ఇలా మాట్లాడితే పాస్టర్లుగా మీరు బుద్ధి చెప్పాలి, కానీ మీరే రోడ్లెక్కి దేశాన్ని చింపుతారేంట్రా? ఏంది ఇదే? ఈడైతే మరీ దారుణం. ఎరా చిన్నప్పుడు ఎప్పుడైనా సోషల్ టెక్స్ట్ బుక్ తీసి చదివిన మొహమేనా ఇది? అందులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి గొప్ప మహాను వ్యక్తుల గురించి, చరిత్రల గురించి రాసుంటది. మనకి స్వాతంత్రం ఎంత కష్టపడితే వచ్చిందో, దానికి ఎవరెవరు కృషి చేశారో వాటిలందరి గురించి కూడా రాసుంటది. వీడి కేవలం మతం గురించి మన చరిత్రను కూడా మర్చిపోయి దేశపు జెండా రంగుల్ని మార్చమంటున్నాడు. మీరు బైబిల్ చదివినా చదవకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ 10th క్లాస్ అన్న పాస్ అవ్వండిరా బాబు. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారంటే మందిరం కొరకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేశారు. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయల శాలరీ పెరిగిందంటండి. గట్టిగా చెప్పలు పడదామా? 3000 రూపాయల శాలరీ పెరిగిందంటే ఒక్కసారి ఇస్తే దేవుడు నెల నెల ఇస్తున్నాడు. అంటే ఆ కంపెనీలో వాళ్ళ ఆయన కష్టపడినందుకు ఇంక్రిమెంట్ పెంచలేదు, దేవుడికి వీళ్ళు స్పాన్సర్షిప్ చేశారు కాబట్టి ఇచ్చాడు. ఇన్నాళ్ళు దేవుడు మంచోళ్ళ పక్కన ఉన్నాడేమో అనుకున్నాను, కాదు లంచాల పక్కన ఉన్నాడని ఈ రోజు తెలిసింది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీకు చివరిగా ఒక క్లిప్ చూపిస్తాను మామ. అది చూసిన తర్వాత మనకి చైనా నుంచో పాకిస్తాన్ నుంచో కాదు, ఇలాంటి వెధవల నుంచే ప్రమాదం ఉందని క్లియర్ గా అర్థమవుద్ది. ఈ చిన్న కుమార్తె మీద ఒక దురాత్మ ఆవరించి, ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. ఆ దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ, ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నేను బయటికి తీస్తున్నాను. ఈ పాప ఒంట్లో ఒక దెయ్యం ఉందంట, అది వదిలించడానికి ఈ పాస్టర్ దగ్గరికి తీసుకొచ్చారంట. ఓకే, దెయ్యాన్ని ఎవరితో కంపేర్ చేశాడో తెలుసా మావా? ఆ దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ, ఆ దెయ్యం వేరే చోట దేవతగా పిలువబడుతుందంట. అరే నువ్వు చేసే ఫేక్ మ్యాజిక్ లయో చేసుకో, కానీ హిందువుల మీద లంగా వ్యాపారాలేంట్రా? దరిద్రం ఏంటంటే వీటి మీద ఎవడూ రియాక్ట్ అవ్వట్లేదు, ముఖ్యంగా క్రిస్టియన్స్. అరే మీకు అర్థం కావట్లేదురా, ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో జీసస్ ను కూడా పక్కన పెట్టేసి మేమే జీసస్ మేమే దేవుళ్ళు అంటారు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ, 1K కామెంట్స్ పెట్టండి. ముందు చెప్పినట్టుగానే ఈ వీడియోలో నిజమైన పాస్టర్లను గానీ నిజమైన క్రైస్తవులను గానీ మేమేమనలేదు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు. ఫేక్ క్రిస్టియన్స్ మాత్రమే కమెంట్ సెక్షన్ లో లంగా వ్యాపారం స్టార్ట్ చేస్తారు. అయినా ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. మంచి పాయింట్స్ చెప్పిన వాళ్ళని సపోర్ట్ చేయడానికి SKR గ్యాంగ్ కూడా ఉంది. మరి ఇంక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. ఏదో కనబడుతుంది కరెక్టా? ఎందుకురా అప్పుడే హ్యాకింగ్ నా కొడుతుంది.